హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై అండి. చాలా టేస్టీ అండ్ ఈజీ కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక వేరుశనగ గుళ్ళను అయితే వేసుకోండి. ఖచ్చితంగా వేసుకొని టేస్ట్ బాగుంటుంది. అలాగే పచ్చి శనగపప్పును కూడా వేసేయండి. పప్పు కూడా బాగా వేగాలి. ఇది వేగాక ఇందులోనే మినప్పప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలండి. పల్లీలు వేసాక ఖచ్చితంగా పల్లీలు అనేవి బాగా వేగాలి. అప్పుడే బాగుంటుంది. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసేయండి. వెల్లుల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులోనే పొడవ చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసేయండి. ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండేలా చూసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ అనేది బాగా ఎక్కువ వేసుకోకండి, ఓన్లీ ఉల్లిపాయలకు మాత్రమే వేసుకోండి సాల్ట్ అనేది. ఇప్పుడు మూత పెట్టుకుని ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గించాలి. ఈలోపు ముందుగా బంగాళదుంపలను అయితే ఉడికించి పెట్టేసుకోవాలి. బంగాళదుంప అనేది బాగా మెత్తగా ఉడికించకండి, కొంచెం పలుకుండేలా ఉడికించుకోండి. ఎందుకంటే మనం సాల్ట్, కారం, పసుపు వేసి పిసికేటప్పుడు అవి ఇంకా మెత్తగా అయిపోతాయి. కాబట్టి కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. బంగాళదుంపలు ఉడికిపోయాక ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. కొంచెం పసుపునైతే వేసుకోవాలి. అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసేసి బంగాళదుంపలు మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. దీనిని పక్కన పెట్టండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాయో లేదో చూసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక ఇందులోనే ఆవాలను కూడా వేసేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని కూడా వేసుకోండి. ఇప్పుడు వేసేసిన వేగిపోతాయండి. వేసేసి ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వండి. వీటిని సరిపోతుంది, వేగిపోతాయి. అలాగే కొంచెం పసుపును కూడా వేసుకోండి. మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాయో లేదో చూసుకోండి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాక ఇందులోనే బంగాళదుంపని ముందుగా స్మాష్ చేసుకున్నాం కదండి, దానిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఎప్పుడో చెక్ చేసుకుని వేసుకోవాలండి. ఇదేనండి ఈజీ అండ్ టేస్టీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ, టేస్టీ. వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.